హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు ఏపీ కానిస్టేబుల్ సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి మనం ఇక్కడైతే డిస్కషన్ చేసుకుందాం. అలాగే మనకు ఉన్నటువంటి రెండు టాపిక్స్ అయితే ఈరోజు మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మొదటిది వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు, అదే మంత్ డేట్తో సహా మాట్లాడుకుందాం. అలాగే ప్రిలిమ్స్ మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి కూడా ఈరోజు మాట్లాడుకుందాం. అంటే ఆ కేసు ఏమైంది, మొన్న April 21 రోజు హీరింగ్కి వచ్చింది కదా, సో ఆ కేసు అప్డేట్ ఏంటని ఎక్కువ మంది అడగడం జరిగింది. సో ఈ రెండు పాయింట్స్ గురించి కూడా మనం అయితే బ్రీఫ్గా డిస్కషన్ చేసుకుందాం. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. అలాగే మన ఛానల్ నుంచి మనమైతే ఫ్రీగా టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, ఆ 70 మెంబర్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే నేను ఇన్స్టిట్యూట్కి ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి మీకైతే టెస్ట్ సిరీస్ యాక్సెస్ చేయడం జరుగుతుంది అనమాట. 1 or 2 డేస్లో అయితే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇది మరి ఓకే, డైరెక్ట్గా అయితే ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రిలిమ్స్ మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి ఇన్ కేసు మార్క్స్ యాడ్ అయితే నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి, నా మార్క్స్ యాడ్ అవ్వకపోతే నోటిఫికేషన్ సిచ్యువేషన్ ఏంటి అనే రెండు పాయింట్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం అనమాట. ఇన్ కేస్ ప్రిలిమ్స్లో కానీ 1 మార్క్ యాడ్ అయితే సుమారుగా 18 నుంచి 20 వేల మంది అభ్యర్థులు కొత్తగా వచ్చే అవకాశం ఉందన్నమాట. లేదా అట్లీస్ట్ 1 మార్క్ యాడ్ అయితే. సో ఇన్ కేసు అభ్యర్థుల వైపు మార్క్స్ యాడ్ ఇన్ కేసు కానీ పాజిటివ్గా వస్తే నోటిఫికేషన్ అనేది ఇంకా చాలా డిలే అయ్యే అవకాశం ఉంది. వాళ్ళందరికీ ఈవెంట్స్ కండక్ట్ చేయాలి కాబట్టి, సో ఆ ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి సర్టెన్ టైం పీరియడ్ కూడా వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి, సో ఇన్ కేసు మార్క్స్ యాడ్ ఇన్ కేసులో అభ్యర్థుల వైపు 1 మార్క్ యాడ్ అయినా కానీ ఈ నోటిఫికేషన్ అనేది ఇంకా చాలా డిలే అయ్యే అవకాశం ఉంది. సో మార్క్స్ యాడింగ్ కేసు అనేది అభ్యర్థులకు పాజిటివ్గా రాలేదు అనుకోండి, బోత్ సైడ్ పాజిటివ్గా వచ్చిందంటే ఎటువంటి ఇబ్బంది లేదనమాట. ఇది మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. అలాగే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే నిన్న మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, దాంట్లో ఖచ్చితత్వం ఎంత ఉంది అనే దాని గురించి డిస్కషన్ చేసుకొని ఆ తర్వాత మంత్ మరియు డేట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం అనమాట. మనకున్నటువంటి సమాచారం ప్రకారం నిన్న వెబ్ నోట్ గురించి అయితే మనలో కొంతమంది అభ్యర్థులు అయితే అక్కడికి వెళ్ళి కలవడం జరిగిందనమాట. సో వెబ్ నోట్ అయితే అతి త్వరలోనే ఇస్తాము, యాజ్ పాసిబుల్ యాజ్ మే ఫస్ట్ వీక్లో మీకైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది వెబ్ నోట్ గురించి. అంటే వాట్ అని చెప్పడం జరిగిందనమాట మన వాళ్ళు వెళ్ళి కలిసినప్పుడు. సో మే ఫస్ట్ వీక్లో మనకైతే వెబ్ నోట్ గురించి అయితే ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకైతే మెయిన్స్ ఎగ్జామ్ గురించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే, అలాగే ఈ అప్డేట్ గురించి మాట్లాడుకునే ముందు ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చినటువంటి సమాచారం, అలాగే మన వ్యక్తిగతం అని మనం ఇక్కడ అనుకోవచ్చు అనమాట, మన వ్యక్తిగత అభిప్రాయము. సో ఇక్కడైతే మనకు వచ్చేసి ఎగ్జాక్ట్లీ అదే డేట్ జరుగుతుందా షూరా అంటే, అందులో అయితే మనం బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసుకున్నప్పుడు కేవలం 60% మాత్రమే ఆ డేట్ గురించి కన్ఫర్మ్ చేయడం జరిగిందనమాట. బట్ మంత్ గురించి అయితే ఓకే, ఆ మంత్లో మీరు అనుకున్నట్టు అదే మేము ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మంత్ గురించి అయితే ఓకే. బట్ చెప్పినటువంటి డేట్ అంటే 2 డేట్స్ అయితే మనకు చెప్పడం జరిగింది. డేట్స్ గురించి అయితే ఒక క్లారిటీ లేదు. 60% అయితే ఎస్ అదే డేట్ అని చెప్పడం జరిగిందనమాట. సో ఆ రోజు జరగవచ్చు, జరగకపోవచ్చు. దీన్ని అయితే అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాలి. మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఆ డేట్ విషయంలో కన్ఫర్మేషన్ కేవలం 60% మాత్రమే ఉంది, ఎగ్జాక్ట్లీ అయితే లేదు. ఇదే విషయాన్ని ముందుగా చెప్తూ దానికి సంబంధించి మీకైతే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను అనమాట. మనకు మెయిన్స్ ఎగ్జామ్ మంత్ వచ్చేసి మనకు జూలైలో ఉండబోతుంది. జూలైలో కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే నిర్వహించే అవకాశం ఉంది. సో ఇది మనకు వచ్చినటువంటి అప్డేట్. మనకి ఏదైతే అప్డేట్ వస్తుందో దాన్ని మాత్రమే నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అనమాట. సో కొంతమంది అభ్యర్థులు మొన్న అలాగే చెప్పావు, నిన్న ఇలాగే చెప్పావు అంటే అక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అదే చెప్తున్నాను. గతంలో మీరు చూసుకున్నట్లయితే గ్రౌండ్కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్, ప్రతి మెసేజ్ కూడా నేను మీకు అందరికంటే ముందుగానే ఒక వీడియోస్ అయితే చేయడం జరిగింది. మన వీడియోస్ వచ్చిన 1 or 2 or 3 డేస్కే మీకైతే కొన్ని గ్రూప్లో సర్క్యులేట్ అవ్వడం జరిగిందనమాట, రేడియో మెసేజెస్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్లో ఎంత ఖచ్చితత్వం ఉందని చెప్పేసి అభ్యర్థులు గమనించుకోవచ్చు అనమాట. సో జూలై లాస్ట్ వీక్లో 3rd or 4th వీక్లో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు మనకున్నటువంటి సమాచారం. అలాగే మనకు 2 డేట్స్ అయితే చెప్పడం జరిగిందని చెప్పాం కదా, అందులో ఒక డేట్ గురించి చాలా తక్కువ సమాచారం ఉంది. సో దాన్ని అయితే అవాయిడ్ చేసేయండి. మెయిన్గా మనకు వచ్చేసి జూలై 20వ తారీఖు
జూలై 20వ తారీఖు మనకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంది అని చెప్పేసి 60% మనకైతే కన్ఫర్మ్ చేయడం జరిగిందనమాట. సో అదే రోజు ఖచ్చితమా అంటే ఎగ్జాక్ట్లీ ఖచ్చితమైతే లేదు. ఇది అన్నమాట ఈరోజు అప్డేట్. ఒకసారి మనం దాన్ని కంప్లీట్గా మాట్లాడుకుంటే మనకు మెయిన్ ఎగ్జామ్ డేట్ అండ్ మంత్ వచ్చేసి జూలై 20వ తారీఖు మనకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. సో కొంతమంది అభ్యర్థులు డిఎస్సి వలన డిలే అవుతుందా అంటే సో వైనాట్ అది కూడా మనం తీసి పారేయలేం. ఏది ఏమైనప్పటికీ మనకంటూ ఒక మంత్ డేట్ అయితే ఒక చిన్న ఊరట కలిగించేటువంటి సమాచారం అయితే రావడం జరిగింది. ఆ సమాచారాన్ని నేనైతే మీతో షేర్ చేసుకున్నాను అనమాట. సో అభ్యర్థులు అయితే ఇప్పటి నుంచైనా అంటే కొంతమంది సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తక్కువ టైం ఉంది కాబట్టి అంటే ఇప్పటి నుంచి చూసుకుంటే తక్కువ టైం ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ స్పీడ్ అయితే ఇంకొంచెం పెంచాల్సి ఉంటుందేమో. మేబీ ఆల్రెడీ చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పేసి కూడా మీరు కామెంట్లో పెట్టచ్చు. ఎనీవే అది యువర్ పర్సనల్. ఓకే, ఇది మరి ఈరోజు మనకు సంబంధించి మన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి వచ్చినటువంటి అప్డేట్ అనమాట. ఇందులో దీని గురించి మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం ఇచ్చినటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కూడా అదంటే గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కామెంట్లో తెలియజేయండి. ఇందులో తప్పులేమన్నా ఉంటే నేను కూడా ఒకసారి రెక్టిఫై చేసుకుంటాను అనమాట. సో ఇది ఈరోజు మనకు వచ్చినటువంటి అప్డేట్. అలాగే మన అప్డేట్స్ త్వరగా మీకు చేరువవ్వాలి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉందన్నమాట, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి. అలాగే మీ జిల్లాలకు సంబంధించి కాంపిటీషన్ ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీ జిల్లా నేమ్ టైప్ చేయండి. నేను ఖచ్చితంగా మీ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియో ద్వారా మీకైతే అందిస్తాను అనమాట. ఇది మరి ఈరోజు మనమైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఏదైనా ఇన్స్టిట్యూట్కి సంబంధించి మాట్లాడి. సో ఎవరికైనా నిజంగా అవసరం ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కావాలి అనుకుంటే కంపల్సరీ నీడెడ్ అనుకున్న అభ్యర్థులు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అందరికంటే మీకు ముందుగా అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జూలై 20 మనకు అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది కదా. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం జూలై 20 కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరగడానికి గల పాసిబిలిటీస్ ఏమున్నాయో ఒకసారి అయితే మనం చూద్దాం. మీకు అందరికీ తెలిసిన విషయమే, మనకైతే అఫిడవిట్ దాఖలు చేయడం జరిగిందనమాట. ఇది హోంగార్డ్ కేసు విషయంలో హైకోర్టులో. అదైతే మనకు నెక్స్ట్ వీక్ అయితే బెంచ్ మీదకి రాబోతుంది. ఇప్పుడు మీరు ఒకసారి చూసినట్లయితే గ్రూప్ 2 కేసు రోజు మార్చి రోజు హియరింగ్కి వస్తుంది కదా. అలా మన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి హోంగార్డ్ కేసు కూడా అంతే జెట్ స్పీడ్లో అయితే మనకు త్వరిగతిన పూర్తి చేసి జూలైలో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం వాళ్ళ దృష్టిలో ఉందేమో. మేబీ ఆ క్రైటీరియా ప్రకారం మనకున్నటువంటి సమాచారం ఏదైతే మనకు జూలై 20 ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందో సో ఆ మంత్ ఆ డేట్ కొంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉండవచ్చు. దాన్ని అయితే మనం కొట్టిపారేయలేం బలంగా. ఎందుకు అంటే మనకు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి అడ్డంకిగా ఉన్నటువంటి కేసు ఏదైనా ఉంది అంటే అది కేవలం మనకు అందరికీ తెలిసిన విషయమే, హోంగార్డ్స్కు సంబంధించినటువంటి కేసు. అది వచ్చేసి మనకు హోంగార్డ్స్కు పాజిటివ్గా వచ్చినా నెగిటివ్గా వచ్చినా మనకైతే మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు హోంగార్డ్స్కు పాజిటివ్గా వస్తే వాళ్ళ నెంబర్ చాలా తక్కువ కాబట్టి వాళ్ళకి ఈవెంట్స్ కండక్ట్ చేయడం అనేది అంటే చాలా త్వరగా సింపుల్గా అయిపోతుంది. టైం కూడా చాలా తక్కువగా ఇచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇన్ కేసు టైం ఇచ్చినప్పటికీ కూడా మనకు జూలైలో ఎగ్జామ్ నిర్వహించడానికి కావాల్సినటువంటి మిడిల్ టైం అనేది సరిపోతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అంటే ఇదంతా ఈ కేసు విషయం బేస్ చేసుకొని కూడా ఆ మంత్లో ఎగ్జామ్ మేబీ ఉండొచ్చు అని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అలాగే మార్క్స్ యాడింగ్ కేసు గురించి కూడా ఒకసారి చూసినట్లయితే ఇది ఫైనల్ హియరింగ్ మాత్రమే ఉంది. సో ఫైనల్ జడ్జిమెంట్ ఒకటే లేటు, జస్ట్ 1 or 2 హియరింగ్స్లో ఈ కేసు అనేది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఏమంటే ప్రజెంట్ అయితే పోస్ట్ పోన్ అవుతుంది ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అంతే. సో ఈ రెండు విషయాలను గమనించినట్లయితే మనకి ఏదైతే మెయిన్ కేసు అనుకుంటున్నామో హోంగార్డ్స్ కేసు అలాగే మార్క్స్ యాడింగ్ కేసు ఈ రెండు కూడా జూలై లోపు మనకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జూలై లోపు అంటే కుదిరితే మేలో వచ్చేసి మనకు హోంగార్డ్స్ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అంటే త్వరిగతిన మనకు బెంచ్ మీదకి వచ్చి పూర్తి అయితే అలాగే దాన్ని బేస్ చేసుకుని మార్క్స్ యాడింగ్ కూడా 1 or 2 హియరింగ్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు కేసులను బేస్ చేసుకొని చూసినట్లయితే జూలై మనం ఏదైతే డేట్ చెప్పామో జూలై 20 ఎగ్జామ్ అని చెప్పేసి దాని మీద అయితే మనకు కొంచెం నమ్మశక్యంగానే ఉంది. సో ఇది అన్నమాట మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు కానీ యూజ్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.